పొద్దున్న లేవగానే పళ్ళు తోమకముందు ఓసారి, టిఫిన్ తిని టీ తాగుతూ ఓసారి, 11కు ఓసారి, లంచ్ అయ్యాక ఓసారి, 5 గంటలకు కుంభకోణం కాఫీతో, డిన్నర్ ముందు, ఆ తర్వాత చివరిగా బెడ్ ఎక్కే ముందు లాస్ట్ ఒకసారి. అంతే, పెద్ద అలవాటేం కాదు, ఏదో అప్పుడప్పుడు. అన్ని కథల్లోనూ హీరోనే మంచోడు, హీరోనే గెలుస్తాడు. గెలవాలి, అప్పుడేగా మజా. కానీ ఎప్పుడైనా విలన్ గెలిస్తే బాగుంటుంది అని అనుకున్నావా? విలన్ గెలిచినా నీకు నచ్చిన కథ ఎప్పుడైనా విన్నావా? నా దగ్గర ఆ కథ ఉంది, వింటావా? ఇప్పుడు ఈ సొల్లంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ కథలో హీరో నేను కాదు, నాకంటే మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఉన్నోడు వీడు. అది 2005, 2006 సరే. అప్పుడెప్పుడు అన్నా బ్లేడ్తో తీస్తే గడ్డం ఫాస్ట్గా వస్తుందా అని మా కటింగ్ షాప్ సీన్ అన్న అడిగే రోజులు. ఇప్పుడు నీకు నీ ఫ్రెండ్స్ పరిచయం అయినట్టే నాకు విని పరిచయం చేశాడు మా తిరుపతి ఫనీగాడు. ఎంత మొహమాటంగా వద్దన్నా. లైఫ్లో అన్నీ ఒకసారి చేయలేరా? మర్డర్ రేపో మర్నాడు సస్యా నువ్వు అని మోస్ట్ రొట్ట క్వశ్చన్ వేసి మా చెయ్యి కలిపాడు. పరిచయం చేసినోడు ఏమయ్యాడో తెలియదు కానీ అప్పటి నుంచి 7 ఏళ్ల పాటు ఈడు నన్ను అంటుకునే ఉన్నాడు. ఆ తర్వాత అంటే కటింగ్తో పాటు గడ్డానికి 50 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చే ఏజ్కి మా రిలేషన్ మరీ స్ట్రాంగ్ అయిపోయింది. ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ పర్మనెంట్ అడ్రస్గా చెప్పుకుని తిరిగే రోజులు అవి. రే ఏంటలా చూస్తున్నావు? ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అంటే ఏంటనా? ఇంకెలా చెప్పు. పుట్టి నువ్వు పీకింది ఏంట్రా అనిపిస్తా చూడు, అది ఏది అది. దాని తాలూకు సిబ్లింగ్ థాట్స్ అన్నీ బుర్రలో ఫెన్స్ వేసుకు కూర్చుంటాయి. ఆ టైంలో ఓదార్చింది వీడే. ఏ అడ్డమైన క్వశ్చన్స్ అడగకుండా వాడి పర్పస్ని ఫుల్ఫిల్ చేసేటోడు. ఏంటి నీకున్నారు అలాంటి ఫ్రెండ్స్? ఉంటే వాళ్ళు మాత్రం అస్సలు పడుకురోయి. ఏంటది ఇటు? ఆ టైంలో వీడు ఎంత క్లోజ్ అయ్యాడంటే ఏదైనా పని ఉంటే ఫస్ట్ వీడు, అసలు ఏ పని లేకపోతే వీడు. సరే అలా బయటికి వెళ్ళి వర్షం పడుతుంటే, వెదరు బాగుంటే, చలి పెడుతుంటే, ఎండకు చిరాకొస్తే, మనసు బాగాలేకపోతే, ఇలా ఆనందం, బాధ, అయోమయం అన్నిటికీ వీడే. ఇప్పుడు అన్నీ బాగుంటే ఆ దేవుడు కూడా ఓర్చడు అని మా దోసబండి పవనన్న చెప్పినట్టు ఏంటో వీడిని సడన్గా వదిలించుకోవాలనిపించింది. ఏ హెల్త్ కోసమో బొక్క కాదు, ఏంటో మరి సడన్గా అనిపించింది అలా. నాకొక్కడికే కాదు, వీడితో సావాసం చేసే 98% మందికి సేమ్ ఇలాగే అనిపిస్తుందని మా ఆర్ఎంపీ చంద్ర అంకుల్ చెప్పాడు. ప్రతి గ్యాంగ్లో వాడు ఉంటాడు కదా, వాడిని వదిలించుకోలేక వాడితో తిరగాల్సి వచ్చేటోడు, అలా అన్నమాట. వీడిని వదిలించుకోవడం ఎలారా అని అనుకుంటున్న టైంలో కలిశాడు మా ఎంజీ రోడ్ బాలగాడు. ద మోస్ట్ మొండి విలన్ గాని పరిచయం చేశాడు. ఒకడు వీని మిత్ అంటాడు, ఇంకొకడేమో వీని కలిసినప్పటి నుంచి లైఫ్ బాగుంది, హెల్త్ బాగుందని గంట సొల్లు చెప్తాడు. నా ఒక్కడికే కాదు, మా శర్మ, గణేష్, శాండీ, రాహుల్, యశ్వంత్ వీళ్ళతో పాటు మా బాల అండ్ ఇంకొన్ని కోట్ల మందికి ఈ దరిద్రుడే విలన్. అయిపోయిందిరా బాబు మానేసమనుకున్న ప్రతిసారి ఏదో ఒక పెంట జరిగి మళ్ళీ మొదటికి వచ్చేది. ఒకసారి అయితే 3 నెలలు మానేసా. ఇక నా జీవితంలో సిగరెట్ లేదు అనుకుంటున్న టైంలో జరిగింది పోస్టర్ పంచాయతీ. 2013 సంక్రాంతి, నా ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ ఆ రోజు.
సమస్య ఏంది ఇప్పుడు? కాదు, థియేటర్ నిండా మీ బ్యానర్లే ఉన్నాయి మొత్తం. మాది మెయిన్ ఒక పోస్టర్ కూడా లేకపోతే మా హీరో సినిమా రిలీజ్ ఎట్లా తెలుస్తుంది? పిల్ల బుక్ ఎవరు పిల్ల బుక్ సినిమా చూసేది రావని చూడాలి నువ్వు మర్యాద మాట్లాడేదే లేదు. కోపం తెప్పేదు. కాలర్ వదులు, కాలర్ వదిలేసి మాట్లాడు, కాలర్ వదిలేసి మాట్లాడు. ఏం చేస్తావు? తీసేయకపోతే చెప్తాను. అరే పోస్టర్ చిమ్మిదంగా రా. అది ఏదో ఫ్రస్ట్రేటింగ్ మూమెంట్ వచ్చి హీరో గాడు గెలిచేసేటోడు. ద మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ విన్ ఆఫ్ అ హీరో కదా. ఎన్నోసార్లు మానేసి మొదలెట్టి ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే ద విలన్ యూ వాంట్ టు విన్ కాంట్ ఎగ్జిస్ట్ ఇన్ ప్రజెంట్. యువర్ లాస్ట్ సిగరెట్ కెన్ నెవర్ బి టుడే. ఈరోజు లాస్ట్ అనుకున్న ప్రతిసారి ఇట్స్ యువర్ సిగరెట్, నాట్ ద లాస్ట్ వన్. అడుగు పాస్ట్లోనే ఉండాలి, అప్పుడే ఆడు ది లాస్ట్ అవుతాడు. ఇప్పుడు అంటే కటింగ్ షాప్ సీన్ అన్న పెళ్లి కావట్లేదని నెలకి 40,000 వచ్చే షాప్ మూసేసి కియా కంపెనీలో 18,000కు ఉద్యోగం చేస్తున్న టైం. గడ్డం బయట తీర్చుకోవడం ఎందుకులే, 1000 పెట్టి ఫిలిప్స్ కొంటే నీ యొక్క 1 year సేఫ్ అని నేను అనుకుంటున్న రోజులు. మానేసి 3 నెలలు. ఇట్ వాజంట్ ఈజీ. మా చంద్రాంగులు తెలుసుగా నీకు, ఆయన కూతురికి ఇక్కడ జాబ్ రావట్లేదని ఎంఎస్కి వెళ్తున్నప్పుడు ఇచ్చిన పార్టీలో, మా గణేష్ గాడికి 4 ఏళ్ళు ఎతికితే అమ్మాయి సెట్ అయినా ఆడి పెళ్లి పార్టీలో, ఇలా బొచ్చుడు సార్లు అనిపించింది ఇదే లాస్ట్ ఏమో అని. ఈ అమ్మ ఇద్దలో జీవితం అనిపించిన ప్రతిసారి మా హీరో కూడా తెగ గుర్తొచ్చేసేటోడు. అంటే మనం టెంప్ట్ అవ్వలేదనుకో, కానీ మా ఫనీగాడు అదే ఆ హీరోని పరిచయం చేసిన దరిద్ర దేవుడు ఆల్మోస్ట్ 8 years తర్వాత కలిశాడు. ఎప్పట్లాగే ఏ వద్దు మామ మానేశానంటే వాడి క్లాసిక్ స్టైల్లో ఎన్ని రోజులు అయిందిరా మడ్డ మనం కలిసి? ఒకటేం కాదులే అని ఇంకో రొట్ట క్వశ్చన్ వేసి ఇది లాస్ట్ సిగరెట్ అనుకో మ్యాన్ అని లైట్ చేసిన అడ్వాన్స్ ఇచ్చాడు. అది అంతే కదా. ఏం చేసి ఉంటావు అనుకుంటున్నావు? పోనీ నా సంగతి వదిలే, ఇదే కదా నీ చేతిలో ఉంటే ఏం చేస్తావు? ఎలాంటి క్లైమాక్స్ రాస్తావు? ఈసారి ఎప్పుడైనా ఈరోజే లాస్ట్, రేపటి నుంచి మానేస్తా అని అనిపించినప్పుడు ఎవరు గెలవాలనుకుంటావు? ఎవరిని గెలిపిస్తావు? నీ హీరోనా, నీ విలన్నా?